రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతిలో సభ నిర్వహణకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్షికోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ గత ఏడాది పాలనను ప్రజల ముందు ఉంచనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రగతిని వివరించే అవకాశం ఉంది. సభలో ముఖ్య అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించనున్నారని సమాచారం. ఇక ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం తాము చేసిన పనులను ప్రజలకు వివరించడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాలను కూడా తెలపనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మనస. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూడా సభ నిర్వహించేందుకైతే అమరావతిలోని సచివాలయం వెనుక అయితే మాత్రం పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఈ నెల 12వ తేదీన నిర్వహించాల్సిన సభ అయితే కనుక అహ్మదాబాద్ లో జరిగినటువంటి గుజరాత్ లోని ఘోర ప్రమాదం నేపథ్యంలో దీన్ని రేపటికైతే పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సభకు సంబంధించి ఇప్పటికే సభ స్థలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెలగపూడి సచివాలయం వెనక భాగంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వేదికపై అయితే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూడా మొత్తం సభ అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా చేస్తున్నటువంటి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు కూడా చాలా వరకు పూర్తయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లలో కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక సమావేశానికి వచ్చే వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ అక్కడైతే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ సమావేశంలో కావచ్చు, లేదా ఈ సుపరిపాలనపై పూర్తి స్థాయిలో అంటే ఎట్లా అంటే దీనికి సంబంధించి ఇటు ప్రజలు కావచ్చు, ఇటు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్నది సమావేశం కావడం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందంటూ కూడా, అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తూ వస్తున్నామని, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నామంటూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేందుకు కూడా వేదిక వద్ద అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులందరితో పాటు ఇదైతే కొత్త వచ్చే దీన్ని విశదీకరించే విధంగా కూడా ఏర్పాటు చేయడం మనకి కనిపిస్తుంది. సభా వేదికను చూసుకున్నట్టయితే కనుక పెద్ద మొత్తంలో ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా హాజరయ్యే విధంగా కూడా మొత్తం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వార్షికోత్సవ సభలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రధానంగా కూడా ఈ పెద్ద ఎత్తున కూడా మాట్లాడేందుకు, అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం వివరాలను కూడా ఇద్దరు కూడా వివరించే విధంగా కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే మనకి తెలియవచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సభా వేదిక వద్దకు వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, అదేవిధంగా మొత్తం తోరణాలతో పాటు ఈ మొత్తం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసి మొత్తం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే మాత్రం ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనకు ఓకే, థ్యాంక్ యూ నాయుడు.
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమీపంలోని కంటోన్మెంట్ భూములపై వివాదం తీవ్రతరంగా మారింది. ఈ భూములపై నిజమైన హక్కుదారులను గుర్తించేందుకు నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని కోరింది. సికింద్రాబాద్ జేబీఎస్ నుండి బొల్లారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభం అవడానికి ముందే నిజమైన యాజమానులు ఎవరు అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశామని, కానీ నెల రోజులుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబెల్ లా ఫామ్ అసోసియేషన్ మాది. మేము నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 2 నెలల నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ల్యాండ్ విషయంలో ఏదైతే 2 ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాంతం గుండా పోతుందో అది నిర్మించడానికంటే ముందు నవాబుల భూములన్నింటినీ పరిశీలించి నవాబులకు న్యాయం చేసి అక్కడ స్థానికంగా నివసిస్తున్న నాయకులు కూడా ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూములపై మరి పరిశీలించి ఒక ఎంక్వైరీ కమిటీని లేదా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ అందరికీ న్యాయం చేసి వీరితో పాటు అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి మేము ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నవాబ్ వారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించి దిగి రావాలని కోరుతున్నాము. లేదా మేము సీఎంను కలిసి వారితో స్వయంగా మేము అపాయింట్మెంట్ తీసుకొని చర్చించి ఈ విషయంపై వారికి కూడా వినతి పత్రం ఇస్తామని నేను మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ భూములు కంటోన్మెంట్ భూములలో CS7 of 1958, CS9/1 of 1951, CS13 of 1958 అండ్ ఇల్లా ఫక్రుల్ నవాబు మరియు నిజాం సర్కార్ భూములు, ఇక్కడ ఆస్మాన్ జాయిపాగా భూములు, వీరందరూ భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ భూములలో థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అసలు వారసులు రోడ్ల మీద ఉన్నారు. మరి ల్యాండ్ గ్రాబర్స్ మరియు ఇతరులు వచ్చి భూములు కబ్జా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏబెల్ లా ఫామ్ అసోసియేషన్ మాది. మేము నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 2 నెలల నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ల్యాండ్ విషయంలో ఏదైతే ఈడీ, సిబిఐలు కేసీఆర్ను అడ్డుకోలేవని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను జైల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎప్పుడు న్యాయం జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ వెనుకబాటుకు టీడీపీ, కాంగ్రెసే కారణమని ఆరోపించారు. తెలంగాణ వనరులు దోపిడీ జరుగుతున్నా పదవి కోసమే రేవంత్ కళ్ళు మూసుకుంటున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. సో ఇవన్నీ కూడా ఒక్క త్రాను ముక్కలే. ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సోయిన వాళ్ళు కాదు. అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడు తెలంగాణకు న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ద్రోహైంది. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడింది కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోరెవరు కాదనేది సత్యం. తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండి గులాబీ నీడలో ఉన్నంత కాలమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది తప్ప లేదంటే ఇటువంటివి వస్తాయి. ఈ దుర్మార్గులు గెలిపిస్తే 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం. ఏమిచ్చింది బీజేపీ? 8 మంది ఎంపీలను ఇస్తే అంటే ఉన్న గోదావరిని తీసుకుపోయి కూడా ఆంధ్రార్పణం చేసే కుట్రకు మద్దతు తెలియజేస్తా ఉంది. ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చేస్తున్న పని. ఆయన బండి సంజయ్, ఇంకో సంజయ్, ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టింపు లేదు. కేవలం వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పదవులు తప్ప, వాళ్ళ పార్టీలు తప్ప ప్రజల సోయిన వాడేవాడు కూడా లేడు. కేసుల విషయానికి వస్తే పోటీపడి ఒకరికి ఒకడు అర్జెంటుగా కేసీఆర్ జైలు పెట్టు, జైలు ఎందుకు పెడతలేవు అని ఒకడు, నువ్వెందుకు పెడతలేవని ఇంకొకడు. మీరు మీ అయ్యలు, మీ తాతలు వచ్చినా కేసీఆర్ జైలు పెట్టలేరు. ఈ పనికి మళ్ళీ కేసులతో ఆపలేరు. ఈ కేసుల గాండ్రింపులు అన్ని ఒడిచిపోయి చూసినాం. ఏడాది అర్థం నుంచి మీరు వాగుతున్నది, అంతకుముందు 5 ఏళ్ళు మీరు వాగింది. మీ ఈడీలు, మీ ఐటీలు, మీ ఇంకోటి మీ సిబిఐలు అన్ని 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి డేగ కన్నేసుకొని చూస్తూనే ఉన్నాయి కేసీఆర్ని. మీరు అందరు చూస్తుండగానే మీ కుట్రలన్నిటి తిప్పికొట్టే తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిండు కేసీఆర్. మీ కేసులు ఏవి కూడా భయపెట్టలేవు. ఇప్పటికీ దాదాపు 3,500 పైగా కేసులు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన 3,500 పైన కేసులు పెట్టిండు ఇప్పటికీ రేవంత్ రెడ్డి. అయినా ఈ కేసులు భయపెట్టలేవు, ఆపలేవు. మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టినా, ఇంకొన్ని కేసులు పెట్టినా కేసులతో భయపడడానికి ఎవరు కూడా లేరు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై గుంటూరు జిల్లా తాడపల్లి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై సజ్జలను విచారణకు రావాలని 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విచారణ అనంతరం పోలీసులు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. మరోవైపు వైసీపీ నాయకులపై ఇప్పటికే వరుస కేసులు నమోదయ్యాయి. పలువురు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సజ్జలపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తల్లికి వందనంతో ఇంటింటా పండగ వాతావరణం నెలకొందన్నారు. గతంలో ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చెప్పారు. ఇక అంతేకాకుండా నియోజకవర్గంలో 600 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరోసారి ఫిర్యాదు చేశారు. దళిత గిరిజన ఎమ్మెల్యేలు అయిన కడియం శ్రీహరి, నాగరాజు, మంత్రి సీతక్కలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ సుబేదారి పిఎస్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వరంగల్ ఎమ్మెల్యేల బట్టలుడదీస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని వివక్షతతోనే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిన్న ఏపీలో జరిగిన యోగాంధ్ర గిన్నిస్ వరల్డ్ రికార్డులెక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డు ప్రతినిధులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు. కాగా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. వైజాగ్లో జరిగిన యోగాంధ్ర అందరినీ ఒక్కతాటిపై నిలిపిందన్నారు. 3 లక్షల మందితో ఒకేసారి యోగా చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పారని పీఎం హర్షం వ్యక్తం చేశారు. యోగాను జీవితంలో భాగం చేసుకున్న ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలంలో ఎస్ఐ వాలిభాష దాడిలో గాయపడిన బాధితులను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరామర్శించారు. బాధితులు ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక నంబుల పూలంకుంట ఎస్ఐ వాలిభాష దాడికి సంబంధించిన అంశంపై జిల్లా ఎస్పీ కూడా సీరియస్గా విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలంలో దారుణ హత్య జరిగింది. కామందేను గ్రామంలో చెందిన కిల్లి తవిటినాయుడు తన అన్నయ్యతో జరిగిన వ్యక్తిగత వాగ్వివాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పంట పొలంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణలో తవిటినాయుడుపై తన అన్నయ్య గడ్డపారతో తలపై బలంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తవిటినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చీకట్లో చేసిన చిలిపి పని వెలుగులో వెల్లడవుతుందన్నట్లు ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం అక్రమ సర్వే లైన్స్ ఇప్పుడు బహిరంగంపై పెద్ద వివాదంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగా 4200 మంది ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం గోప్యతను ఉల్లంఘించిందని ఆరోపణలు ఉన్నాయి. అందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల వ్యక్తిగత సంభాషణలు ట్యాప్ చేయబడి వారిలో అభద్రతా భావం కలిగించాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 4200 ఫోన్ల ట్యాపింగ్ బయటపడడంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు, మాజీ డీఎస్పీ డి ప్రణీత్ రావు అరెస్ట్, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ సాక్ష్యం. గత ప్రభుత్వం ఆదేశాలతోనే ఈ తతంగమంతా జరిగిందంటున్న ప్రభాకర్ రావు, సిట్ దర్యాప్తు చివరి దశలో ఉంది. అయితే ఎవరు ఈ సర్వేలెన్స్కు ఆదేశాలు ఇచ్చారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారా అనే అంశాలపై దృష్టి సారించింది సిట్. ఈ కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారగా రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపు పలకనుందా, మరి మలుపు తిరగనుందా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుంది. మాజీ ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన జూన్ 8, 2025న సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చి జూన్ 17 నుంచి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకే మాజీ డీఎస్పీ డి ప్రణీత్ రావు మార్చి 13, 2024న అరెస్ట్ అయ్యారు. ఆయన ఎస్ఐబి హార్డ్ డ్రైవ్లను మూసీ నదిలో పడేసి డేటా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కూడా 2024లో అరెస్ట్ అయ్యారు. వారు ప్రణీత్ రావుతో కలిసి అక్రమ సర్వేలెన్స్లో పాల్గొన్నట్లు ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ జూన్ 17, 2025న సిట్ ముందు సాక్ష్యం ఇచ్చారు. 2023 ఎన్నికల సమయంలో 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లను సిట్ విచారణకు పిలిచింది. సంజయ్ తన ఫోన్తో పాటు కుటుంబ సభ్యుల, డ్రైవర్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు.
రాజకీయంగా ఈ కేసుపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం కె చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు కేటీ రామారావులపై ఈ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహేష్ గౌడ్, బండి సంజయ్ వీరిని బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఫోన్తో పాటు భర్త సన్నిహితుల ఫోన్లు కేసీఆర్, జగన్ ఆదేశాలతో ట్యాప్ అయినట్లు ఆరోపించడం మరో సంచలనంగా మారింది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు 4200 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయబడినట్లు సిట్ గుర్తించింది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు ఉన్నట్లు సమాచారం. అయితే 2023 నవంబర్ 15న ఒక్క రోజుల్లో 600 ఫోన్లు ట్యాప్ చేయబడినట్లు వెల్లడించింది. అయితే ఈ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 పుట్టస్వామి తీర్పు ద్వారా గుర్తించబడిన గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లు నిపుణులు చెబుతున్నారు. అధికార రహస్యాల చట్టం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు కూడా నిందితులపై విధించే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు వాదన, ప్రభాకర్ రావు తాను ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని కార్యకలాపాలు ప్రభుత్వ రివ్యూ కమిటీ ఆమోదంతో జరిగాయని వాదిస్తున్నారు. ఇక ఈ కేసు రాజకీయ కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే జూన్ 18 కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలపై లీగల్ నోటీస్ పంపారు. బెసరత్తు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు చివరి దశలో ఉంది. నిజాలు బయటపడితే ఈ కేసు తెలంగాణ రాజకీయాలను మరింత కుదిపేసే అవకాశం ఉంది. జోగులాంబ, గద్వాల్ జిల్లాలో నవవరుడు మిస్సింగ్ కథ విషాదంతమైంది. నంద్యాల జిల్లా పాణ్యంలో వరుడి మృతదేహం లభ్యమైంది. లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్న జి తేజేశ్వర్ గద్వాల గంట వీధిలో నివాసం ఉంటున్న తేజేశ్వర్ జూన్ 17న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. తేజేశ్వర్ భార్య, తల్లి కర్నూలుకు చెందిన తిరుమలరావు అనే ఓ బ్యాంక్ మేనేజర్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భర్త కనిపించకుండా పోయిన బాధ తమ్ముడి భార్యలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడు సోదరుడు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. హత్యలో మరికొందరి హస్తం ఉందని గద్వాల ఎస్ఐ కళ్యాణ్ చెప్పారు. మర్డర్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమిళనాడులో జరుగుతున్న సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2014 நான் ஒரு கட்சியை ஆரம்பிக்கும் பொழுது நான் ஹைதராபாத்ல தெலுங்கானால அரசியல் செய்யும் பொழுது நான் வளர்ந்த தமிழ்நாட்டுல நான் படித்த தமிழ்நாட்டுல ஒரு ஆன்மீக பூமியான ஏதென்ஸ் நகரத்திற்கு தொன்மையான நிகரான ஒரு மதுரை மாநகரில் நான் இந்த மாதிரியான இந்துக்களுக்கான ஒரு கூட்டத்தில்
என்ன ஒரு சிறப்பு அழைப்பாளராக என்ன அழைத்து இப்படி நீங்க கௌரவிப்பீங்கன்றத நான் நினைச்சு கூட பார்க்கல அப்படின்னு சொல்றார். ఆ సభ ప్రారంభించినప్పుడు నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి చదివాను. అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్లె అచ్చమెల్లె పోయం గుర్తొచ్చింది. అదేంటంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, కానీ ధైర్యమే ఒక కవచం. ఇది తమిళ్లో కొంత నేను చెప్తాను, దీన్ని కరెక్ట్ అయితే మళ్ళీ సార్ మీరు కరెక్ట్ చేయండి. அதையோ இருட்டு, கையிலே விளக்கு இல்லை, வீடோ நெடுந்தொலைவில், வழி முழுவதும் மேடு பள்ளம், மனதில் துணிச்சல் தவிர வேறு இல்லை, அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே என்று மகாகவி பாரதி சொல்வாரே, அதுதான் துணைக்கு வந்தது. அச்சமில்லை அச்சமில்லை என்று நம்முடைய பாரதியார் கூறினார். அதை எப்படி என்றால், வீடு தூரத்தில் இருந்தது, ஆனால் கண்ணுக்கு தெரியவில்லை, இருட்டாக இருந்தது, மேடு பள்ளங்கள் நிறைய இருந்தன, ஆனாலும் தைரியம் ஒன்றே அதை கொண்டு அந்த இடத்தை சேர முடிந்தது. அதைத்தான் அவர் அச்சமில்லை 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 என்பதை தைரியத்தோடு நாம் செய்து கொண்டால் எதையும் வெற்றி அடைய முடியும் என்பதை அவர் கூறுகிறார். அதான் திருத்தி சொல்ல சொன்னார். నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే, ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. முருகன் என்னுடைய கடவுள், எனக்கு தைரியத்தை கொடுத்தவர் அவர்தான். அவர் கொடுத்த ஒவ்வொரு வழியையும் தைரியத்தையும் பார்த்துதான் இன்னைக்கு நான் இந்த இடத்துல நிக்கிறேன்றத சொல்றாரு அவர். మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయమే వస్తుంది, మంచి కోసం మార్పే తెస్తుంది. முருகன் காட்டின வழியில நாம நடந்தா நல்லதே நடக்கும், வெற்றியே நடக்கும், நமக்கு எல்லாமே நல்லதே நடக்கும், வெற்றி தான் நடக்கும்ன்றத அவர் சொல்றாங்க. ఈ దారి కష్టమైనది, కానీ బలాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని నింపేది, అనుకున్నది సాధించేది. இந்த பாதை மிக மிக கடினமானது, ஆனா இந்த பாதையை நம்ம கடந்துதான் ஆகணும். அதுக்கு முருகனை நினைச்சு நம்ம கடுமையாக போராடி நிச்சயமாக வெற்றி அடைய வேண்டும் என்ற நோக்கத்தோட போகணும்னு சொல்றாங்க. మనం వెళ్లే దారిలో, మనం ఎంచుకున్న దారిలో శత్రువులు, అరాచక శక్తులు ఉంటాయి, భయపెడతాయి. కానీ వీరవేల్ వెట్రివేల్ మురుగన్ తోడుండగా మనకేంటి భయం? நம்முடைய பாதையில ராட்சசர்கள், கடுமையான கொடுமையான ராட்சசர்கள் இருக்கிறாங்க. அந்த பாதையில நாம போகும்பொழுது வீரவேல் வெற்றிவேல் என்று சொன்னால் அந்த ராட்சசர்கள், கொடுமையானவர்கள் ஓடி போய் விடுவார்கள் என்று கூறுகின்றார். మార్పు అనేది ఒకటి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం, గ్యాదర్డ్ హియర్, కానీ మార్పుని తీసుకురావడంతో సాధ్యం, అంత ఈజీ, తేలిక కాదు. కానీ మనందరం కలిసికట్టుగా నిలబడి పోరాడితేనే వస్తుంది మనం అనుకుంటున్న మంచి మార్పు. நம்முடைய எண்ணங்கள் எல்லாம் நிறைவேற வேண்டும் என்றால். ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.